ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక దళితుడైనటువంటి కారు డ్రైవర్ ని ఒక ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే పక్కన గుర్తుపెట్టుకున్నాడు మీ నాయకుడు. మేము అలా చర్యలు తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడతారేంటి? అసలు మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? రాష్ట్రాన్ని నాశనం చేశారు, దళితుల్ని, బడుగు బలహీన వర్గాలని అందరిని చంపేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారు. మీరు మాట్లాడితే మాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు మీరు ప్రతిపక్ష పాత్ర కూడా లేదు కదా, ప్రజలు మిమ్మల్ని అందుకనే కదా అక్కడ కూర్చోబెట్టింది. అయిపోయిందా? నేను క్లియర్ గా ఏం చెప్తున్నాను, ఈ అనేక విషయాల మీద ఈ 8 నెలల్లో మద్యం దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, తిరుపతి విషయం దగ్గర నుంచి, కొలికిపూడి శ్రీనివాస్ విషయం దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో అనేక విషయాల మీద పలుమార్లు చంద్రబాబు నాయుడు గారు నేను సీరియస్ అయ్యాను అని చెప్పారు. ఒక్కదాని మీద అయినా చర్య ఉందా? ఏమి చర్య తీసుకున్నారు? ఆయన సీరియస్నెస్ కి అది నటన అంటాం, మేము నటన అంటాం. చర్య తీసుకుంటే ప్రూవ్ అయితే అది నిజం అనుకుంటాం. సీరియస్ ఎన్నిసార్లు అవుతారు? మీరు ఇసుక గురించి మాట్లాడారు. అసలు ఇసుక గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందండి? మేము ఉచిత ఇసుక ఇచ్చాం, రండి మీ దగ్గర ఒప్పుకుంటే ఈ పక్కకి రండి. మీరు ఆ పక్కన ఉండారు తోటలో వాళ్ళకి, నేను ఈ పక్కన ఉన్నాను. ఉచిత ఇసుక ఇస్తున్నావు లేదు చూడండి, ట్రాక్టర్లో తోలికెళ్తున్నాయో లేదో చూడండి. 100 రూపాయలకి వాళ్ళు ఇసుక ఇస్తున్నారు. అదేవిధంగా కార్మికులు 300 రూపాయలు తీసుకుంటున్నారు. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఇసుక పోసారు, ఎక్కడ చౌకైపోయింది ఇసుక. మీరేం చేశారు? ఎక్కడైనా ఒక రోజున ట్రాక్టర్కి ఎక్కడ ఇచ్చారా? కార్మికులకి ఎక్కడైనా వృత్తి కల్పించారా? మీరు పెద్ద పెద్ద పొక్కులను పెట్టి తోమారు. ఇవాళ రండి తోటలో మండలంలో 2000 మంది కార్మికులు ఇసుక పోస్తా ఉన్నారు. మీరు ఒక్క కార్మికుడన్నా ఇసుకతో 100 రూపాయలు సంపాదించుకున్నాడా? మీరు చెప్పండి. మీరు కూడా టేపులు ఉంటారు. బాలకోటే గారు మాట్లాడతారండి ఒకసారి. బాలకోటే గారు మాట్లాడతారు. వాసుదేవ్ గారు ఇప్పుడు దాకా మనం మాట్లాడింది ఏంటంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడాం. అమిత్ షా గారు మాట్లాడినా మీరు మాట్లాడితే ప్రకృతి ఉపద్రవాలు వచ్చినట్టుగా నాయకులు కూడా ఉపద్రవంగా పరిపాలన మారారని మాట్లాడాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, డిజాస్టర్ ఎమ్మెల్యేస్ కూడా ఉండాలా తెలుగుదేశం పార్టీలో? ఈజ్ ఆల్సో డిజాస్టర్ ఎమ్మెల్యేస్. మీరు డిజాస్టర్ ఎమ్మెల్సీ మీద చర్య తీసుకోకుండా 150 రకాల మంత్రాలు చెప్పినా కూడా ప్రజలు క్షమించరు. 2 మహిళా ప్రాణాలు హాస్పిటల్కి చేరిన అన్న విషయాన్ని గమనించాలి. అది ఒక వ్యక్తి కాదు, అది ఆ పార్టీ క్రమశిక్షణ వరకే ఇబ్బంది. నేను నిన్న తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడితే కపూర్లు ఆపి చర్యలు తీసుకోండి అని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మాటే. మనం ఏం తీసుకున్నామనేది దాన్ని బట్టే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడలేరు. మనం చర్యలు తీసుకోకుండా స్పర్ధామహత కుంజరహ అని అనుకుంటూ సాగదీసి పడితే పెంట అవుతుంది. నేను అందుకనే క్రమశిక్షణ అనేది పార్టీకి చాలా చాలా ప్రధానం. అది తప్పు కూడా కాదు క్రమశిక్షణ, అది అంతర్గత ప్రజాస్వామిక లక్షణం. చర్యలు తీసుకోవడానికి మేనమేంశాలు ఏంటి? కాబట్టి చూడాలి. ఒకళ్ళనే కాదు, ఎప్పుడు కూడా ఏంటంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే మీద 2 ఎమ్మెల్యేలు మనం చర్యలు తీసుకోకపోతే అవతల పార్టీకి అవకాశం ఇచ్చినట్టే. మొన్న మాట చెప్తానండి, ఒక గొప్పగా జనసేన పార్టీ కోడి పందాల విషయంలో పెనంలూరు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కడితే పవన్ కళ్యాణ్ బొమ్మలు పెడితే సస్పెండ్ చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జిని. అది పార్టీ నిబంధన, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. కాబట్టి దీని పట్ల మాత్రం సీరియస్గా తెలుగుదేశం పార్టీ స్పందిస్తే పార్టీలో కాస్త మంచిది వస్తుంది. నాకైతే చాలా చాలా సమాచారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సీఎం గారు ఈసారి చాలా కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆల్మోస్ట్ హీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ కొలికిపూడి శ్రీనివాసరావు గారిని. పార్టీ నుంచి ముందర సంజాయిషి కోరుతారా, సస్పెండ్ చేస్తారా, బహిష్కరణ అనే దాకా చర్చ జరుగుతుంది అంతర్గతంగా పార్టీలో. ఏదైనా ఇప్పుడు దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా చేస్తారేమో మరి తెలియదు. ఎమ్మెల్యేగా ఏమీ చేయలేదండి ప్రభుత్వం, ఎమ్మెల్యేగానే ఉంటారు. కానీ పార్టీ పరమైన క్రమశిక్షణ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే పార్టీ పరంగా ఏం చేయాలి అనేది ఆయన దావోస్ నుంచి వచ్చిన తర్వాత బహుశా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ లోపల క్రమశిక్షణ సంఘం ఆయన పిలిపించి అధ్యయనం చేసి